ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అగైన్ did what was evil in the sight of the Lord, so the Lord gave them into the hand of the Philistines for 40 years. Judges chapter 13 verse 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలైన వారిని ఎన్నడూ విడువడు. అదే సమయంలో వారి యొక్క అవిధేయతకు గాను, దోషములకు గాను, చెడుతనమునకు గాను, వారి జీవితంలో సమస్యలు అనుమతించబడేలా దేవుడు పర్మిషన్ ఇస్తాడు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, ఎందుకండి నా జీవితంలో సమస్యలు వస్తున్నాయి, నాకు ఎందుకు బలహీనతలు వస్తున్నాయి, నా కుటుంబంలో ఏంటి గందరగోళం, ఈ అనిశ్చితకరమైన పరిస్థితులు అని అంటుంటారు. దానికి కారణం బహుశా వారి జీవితంలో వారు దేవునికి అవిధేయముగా నడిచినటువంటి సంఘటనలు కావచ్చు, దేవునికి వ్యతిరేకముగా జీవించిన విధానము కావచ్చు. అది వారు గ్రహించలేరు. కానీ కష్టాలను గ్రహిస్తారు, సమస్యలను గ్రహిస్తారు, వచ్చిన శోధనలు గ్రహిస్తారు. దేవుడు మమ్మల్ని కాపాడడం లేదు, మమ్మల్ని విడిచిపోయాడు అని మాట్లాడతారు. కానీ వారి తప్పును, వారి అవిధేయత, వారి యొక్క క్రియలు మాత్రం వారు గ్రహించరు, పరీక్షించుకోరు. ఆలోచించండి, దేవుని బిడ్డలుగా ఉంటుండగా సమస్య, శోధన, ఇబ్బందులు ఆగకుండా వస్తున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా మనము చేసే చెడు క్రియలే, మనము చేసే దోషాలే. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చించడానికి, మనల్ని గొప్ప చేయడానికి, పరీక్షించడానికి ఏమో గాని చాలా సార్లు మాత్రం తప్పకుండా మన స్వకీయ క్రియల వలన అవి సంభవిస్తాయి. బహుశా ఈ రోజున నీవు శోధనల గుండా వెళ్తున్నావా? బలహీనతలు అనుకోకుండా నిన్ను వెంటాడుతున్నాయా? ఆర్థికంగా సడన్ గా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే ఒక్కసారి నీలో ఏమైనా దేవునికి నచ్చని క్రియలు ఉన్నాయేమో అని ఆలోచన చెయ్యి. ఈ యొక్క లేఖనములో చూస్తే ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు అని, దాని యొక్క నిమిత్తము 40 సంవత్సరాలు వారిని ప్రభువు ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను అనే మాటను మనం చూడవచ్చు. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఇజ్రాయేలీలకు అనేక సార్లు ఛాన్సులు ఇస్తున్న విషయం గమనించవచ్చు. ఎందుకు అంటే మరలా అనే పదం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వస్తున్నాడు. మంచిగా జీవించండి అని ఐగుప్తు నుండి విడిపిస్తే, పాపం చేయకండి అని వారిని సమృద్ధినిచ్చి పోషిస్తుంటే మరలా మరలా పాపము లేదా దోషము చేసేవారిగా వారు మారుతున్నారు. బహుశా వారు ఈ లోక జనుల దృష్టికి మంచివారే కావచ్చు, పాపము లేని వారే కావచ్చు. వారు పెడుతున్నవి తింటున్నారు గనుక వారు మంచివారు, వారు చెయ్యమన్నట్లు వారు చేస్తున్నారు, వారి వల్లనే పాపంలో వారు జీవిస్తున్నారు, వారి వల్లే తాగి చిందులు వేస్తున్నారు, వారి వల్లే మొబైల్స్ లో చాటింగ్లు చేస్తూ ఉన్నారు, వారి వల్లే నోటి నుండి పాపపు మాటలు, చెడ్డ మాటలు పలుకుతున్నారు. కాబట్టి ఈ లోకం దృష్టికి వారు దోషులు కాకపోవచ్చు గాని దేవుని దృష్టికి మాత్రము దోషులు అనే మాటను మనం చూడవచ్చు. ఈ రోజున నీవు మనుషుల దృష్టికి మంచిగా ఉంటే సరిపోదు గాని దేవుని దృష్టికి మంచిగా ఉన్నావా అని పరీక్షించుకోవాలి. ఇజ్రాయేలీలు వారి యొక్క జీవన విధానము ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా దేవుని దృష్టికి దోషులయ్యారు. అందుకే వారు ఫిలిస్తీయుల చేతికి అప్పగింపబడ్డారు, శోధనలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ యొక్క వాక్యములో మంచి మాట ఏంటి అంటే ఆ సమస్య, ఆ బానిసత్వం, ఆ బలహీనత, ఆ ప్రతికూలతలు లైఫ్ లాంగ్ ఉండవు అని గుర్తు పెట్టుకోవాలి. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే వారు ఇబ్బందులు పడతారు. తరువాత దేవుడు వారిని విడిపిస్తాడు. సంసోనును వారికి సహాయంగా దేవుడు పంపిస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు శోధనలు ఎదుర్కొంటున్నావంటే అందులో నీ పొరపాటు
నీవు చేసిన దోషమేమిటో అని పరీక్షించుకొని దేవుని వైపు తిరిగితే ఆయన ఆ శోధన నుండి నిన్ను విడిపించి తీరుతాడు. ఆ బలహీనత, ఆ శోధన, ఆ కుటుంబ సమస్య ఎక్కువ కాలం ఉండిపోద్ది అని అనుకోకు. జీవితాంతం నీ పరిస్థితి అలానే ఉంటుంది అని ఆలోచించకు. ఎందుకంటే అది లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. దాని నుండి నిన్ను విడిపించేది కూడా దేవుడే అని నువ్వు మర్చిపోవద్దు. అందు నిమిత్తమున ఈ రోజున నీ ముందు ఉన్న బలహీనతను చూసి భయపడకు. విడిపించే దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకో. ఆయనకు ఇష్టంగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, స్తోత్రములు ప్రభువా, ఉన్నతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవా, ఉన్నవాడా అనువాడా, మీకు వందనములయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి సూటిగా తేటగా తండ్రి మమ్మల్ని తండ్రి ఆదరించి బలపరిచిన అమూల్యమైన మీ మాటలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఇజ్రాయేలు ప్రజలు మరలా మీ దృష్టికి దోషులు కాగా మీరు 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను అనేటువంటి లేఖనము ద్వారా అయా ఈ రోజున తండ్రి మాతో మాట్లాడారు ప్రభా. అయా మర్మమును బయలుపరిచారు తండ్రి. అయా మేము చేసేటువంటి అయా చెడుకుగాను ఖచ్చితంగా మేము ప్రతిఫలాన్ని పొందుకుంటామని, మా దోషము మా పాపమును తండ్రి పరిహరించే దేవుడో ప్రభా, మీ పైన ఆనుకొని మీ పైన తండ్రి నమ్మకం ఉంచి మీ పైన ఆధారపడి జీవించినట్లయితే నా తండ్రి అయా మేము ఏ శ్రమలకు కూడా ప్రభా మీరు మమ్మల్ని అప్పగించరని, ఏ శత్రువు మమ్మల్ని ఏమి చేయలేరని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా అయా సూటిగా తేటగా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారికున్న సమస్యలు, వారికున్న శోధనలు, వారికున్న అక్కరలు, వారికున్న అవసరతలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. మంచి ఆరోగ్యము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ప్రతి బిడ్డ ఎముకలను మీరు బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. అనారోగ్యమును కొట్టివేసి ఆరోగ్యకరముగా తండ్రి బిడ్డలను మీరు నిలవబెట్టండి ప్రభా. అయా మరి తండ్రి లేమిని కొట్టివేసి సమృద్ధిని వారికి దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా హాస్పిటల్లో ఉన్నారో ప్రభా, చికిత్స పొందుతూ ఉన్నారో ప్రభా, అయా వెంటిలేటర్స్ పై ఉన్నారో ప్రభా నా తండ్రి వారిని తండ్రి మీరు తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి అయా త్వరగా డిశ్చార్జ్ అవటానికి సహాయము చేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా. మరి అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో, ఉన్న ఉద్యోగములో ఆటంకాలతో ఉన్నారో, శాలరీలు రాక ఇబ్బందులు పడుతున్నారో, అయా ఇల్లు పోషింపబడక ప్రభా అయా దుఃఖముతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరలోకపు తండ్రివయ్యా, వారి అవసరతలన్నింటినీ మీరు మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబంలో కలతలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు వెళ్లే ప్రయాణము సుఖముగా సౌఖ్యముగా అయా మరి తండ్రి క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. వెళ్ళిన పని తండ్రి అయా ముగించుకొని త్వరగా తిరిగి రావడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము తల్లి బిడ్డలకు దయచేయండి తండ్రి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. అయా కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యలతో ప్రభా వారికి న్యాయము జరగక ప్రభా కోర్టుల చుట్టూ తిరుగుతూ అలసిపోయినటువంటి బిడ్డలకు తండ్రి మీరు తగిన న్యాయాన్ని జరిగించండి అయ్యా. అదే విధంగా అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడో ప్రభా బిడ్డలకు మీరు తోడై ఉండండి నా ప్రభా. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలు బయలుపరచండి. మీ చిత్తములో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. మా భారతదేశమును దీవించండి. సమాధానము, ప్రేమ, కృప విస్తరించినట్లుగా ప్రభా మీ యొక్క మెండైన దీవెనలు మా భారతదేశం పైన ఉంచండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి దయచేయండి ప్రభా. అయా తండ్రి సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. సంఘ కాపరులకు మీరు తోడై ఉండండి. సంఘాన్ని మీరు విస్తరింప చేయండి నా ప్రభా. దైవజనుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న కొరతను తీసివేయండి నా ప్రభా. అయా మందిరాల విషయాల్లో తండ్రి మీరే ప్రతి బిడ్డకు సహాయం
సహాయము చేసి ప్రభా మీ సేవను జరిగించుకోమని బ్రతిమిలాడుకుంటూ, మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని నడిపించమని, బలపరచమని, ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేసి మీ నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.